अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजड्यापहा कूजं तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुष्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् वाल्मीकिर्मसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं यः पिबन् सततं रामचरितामृतसागरं मतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम् अंजनानन्दनं वीरं जानकीशोकनाशृङ्गपीशमक्षान्तारं वन्दे लङ्काभयङ्करम् आंशीकृतमार्ताण्डं तृणीयांशीकृतमार्ताण्डं कोष्पदीकृतसागरं तृणीकृतदशग्रीवमाञ्जनेयं नमाम्यहम् उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं शोकवह्निं जनकात्मजाया आदाय तेनैव दाहलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् श्रीराघवं दशरथात्मप्रमेयं सीतापतिं रघुरान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवेशः सर्वस्वं मे रामचन्द्रो दयाळुः नान्यं दैवं नैव जाने न जाने शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीं भयदां जाड्यां थकारापहां हस्ते स्फटिकमालिकां च दशतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः चतुर्मुखमुखाम्भोजवनहं सवधूर्मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती శ్రీమద్ రామాయణ ప్రసంగములలో ఇది 6వది. క్రితం దానిలో అహింసారతి రక్షుద్ర ఘృణీ సత్యపరాక్రమ అనే శ్లోకార్థమును మనం ప్రసంగంలోని తీసుకుని వచ్చాం. ఈ విశేషణము దశరథుని గురించి చెప్పబడినాయి విశేషణాలన్నీ కూడా. శ్రీమద్ రామాయణంలో విశేషించి అహింసా ప్రాధాన్యం చెప్పబడింది. మాహింస సర్వభూతాని అని వేదవచనం ఉన్నది. మనుస్మృతిలో సర్వమానవ సాధారణమైన ధర్మములను 5టినే చెప్పుకున్నాడు. అహింస, సత్యమస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ.
అయ్యే అహింసను అన్నింటికంటే మొట్టమొదటిగా అహింసని చెబుతున్నారు. కాబట్టి అహింస పరమో ధర్మ అనే దానిని ఆధారంగా తీసుకొని సత్యము అసత్యము ధర్మము అధర్మము వాటిని నిర్ణయం చేశారు రామాయణ మహాభారతాల్లో. దీనిని గమనించడం చాలా ప్రధానమైన విషయం. అహింస సత్యము, అస్థేయము దొంగతనం చేయకపోవటం, శౌచము స్నానము ఆచమనము మొదలైన వానితో బాహ్య శౌచమును, పరద్రవ్యాభిలాష లేకుండా అంతఃశౌచమును పాటించటము, ఇంద్రియ నిగ్రహము 5 చాలును. ఏతం సామాసికం ధర్మం చాతుర్వర్ణీయ అబ్రవీన్ మనం. ఈ లోకంలో ఈ కాలంలో అతి ప్రధానమైన విషయం ఏ హిందూ సనాతన ధర్మ ప్రశంస మనకు వస్తున్నదో, సనాతన ధర్మం అనే పదం శ్రీమద్ రామాయణంలో కనిపిస్తున్నది మనకు. ఏటి సనాతనం శాశ్వత ధర్మం అంటే సమస్త మానవ జాతికి సమస్త ప్రాణికోటికి హితకరమైనది. వాటన్నిటిలో మొట్టమొదటిది ముఖ్యమైనది అహింస. ఈ అహింస అనేది అతి ప్రధానమైనది కాబట్టి హింసాపూర్వకమైనప్పుడు హింసకు ప్రేరణ చేసేటప్పుడు సత్యమైనా కూడా దానిని పరిహరించవలసిందే. అసత్యం ఆడినా కూడా అది అహింసాపరమైతే సాధువేను, ప్రశస్తమైనదేను. ఏ ధర్మము కానివ్వండి సత్యము కానివ్వండి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. సత్యమును కాకుండా అసత్యమును పలకటం అనేది అధర్మం. చెప్పిన మాట ప్రకారం ఆచరణ చేయటమే ధర్మము. కాబట్టి అసత్యము అధర్మము ఒక పార్టీలో ఉంటే సత్యము ధర్మము ఒక గ్రూపులో ఉన్నది. 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్ అని చెప్పినా కూడా తప్పులేదు. శ్రీమద్ రామాయణంలో ప్రధాన పాత్రధారులైన శ్రీరామచంద్రుడు, సీత, హనుమంతుడు వీళ్ళు అబద్ధములాడినట్లుగా మనకు గోచరం అవుతున్నది. సాధారణమైన భారతీయ జనాభాలో అబద్ధములు ఆడకుండా బ్రతకలేకపోతున్నామే అని చెప్పి గిల్టీ కాన్షియన్స్తో అపరాధి భావనతో మగ్గిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన వాళ్ళకి వచ్చిన దురదృష్టం ఏమిటంటే సెల్ఫ్ అవేర్నెస్ లేదు. శ్రీమద్ రామాయణం ఏమి చెబుతున్నదో దాన్ని అర్థం చేసుకోవట్లేదు. శ్రీమద్ రామాయణంలో మానవ చరిత్రము లోకవృత్తముగా వర్ణించబడింది. సహజముగా ఈ దేశమునందు లేక ప్రపంచమునందు మానవ జాతి ఏ విధంగా నడుచుకోవాలనో దాని గురించి నేర్చుకోవాలి. సీతాదేవి గంగానది దాటుతున్నప్పుడు గంగానదికి నమస్కారం చేసి మొక్కుకుంటుంది. నా భర్త అరణ్యవాసము క్షేమంగా పూర్తి చేసుకుని వచ్చినట్లయితే 14 ఏళ్ల తర్వాత నీకు ఫలానా కానుకలు అప్పించుకుంటాను అని మొక్కులు మొక్కుకుంటుంది. ఈ మొక్కులు మొక్కుకోవటం ఈనాటికి కూడా భారతదేశంలో ఉన్నది. ఆ విధంగానే శ్రీరామచంద్రుడు అయోధ్య నుండి తరలి వెళుతున్నప్పుడు జనుల కోలాహలం చాలా బీభత్సకరంగా ఉన్నది. సుమంత్రుడు రథచోదనం చేస్తున్నాడు. వెనుక నుండి దశమహారాజు సుమంత్ర రథాన్ని ఆపేసేయి, ఆపు అని ఆయన వెంటబడుతున్నాడు. పాపం రామచంద్రుడేమో త్వరగా ఆపినేవయ్యా, ఈ సంఘటన నుండి బయటపడి మనం అడవికి చేరుకోవాలి కదా అంటున్నాడు ఈయన. అప్పుడు సుమంత్రుడికి సందేహం వచ్చింది. నాయనా నువ్వేమన్నా రథం ముందుకు నడపమంటున్నావు, మీ నాన్నగారేమో ఆగమంటున్నారు, ఇద్దరి మధ్య నలుగుతున్నాను, నేను ఏం చేయాలన్నాడు. ఇప్పుడు శ్రీరామప్రభు ఏమన్నాడు, తిరిగి వచ్చిన తర్వాత రథాన్ని ఆపలేదేమిటి అని ఒకవేళ మా నాన్నగారు అడిగినట్లయితే జనకోలాహలంలో మీ మాట వినిపించలేదు మహారాజా, నీవు అబద్ధం ఆడొచ్చులేవయ్యా అన్నాడు. అంటే అలాంటి సందర్భాల్లో అబద్ధములాడటము పెద్ద ధర్మహాని కాదు. సాధారణ జనాభా అబద్ధములాడకుండా బ్రతకలేకపోతున్నామే అని పాపం చాలా భీతాహంతో ఉంటున్నారు. అది చాలా పొరపాటు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అబద్ధములాడకుండా ఎలా బ్రతకగలడు? సత్యానృతే మిథునీకృత్య వ్యవహారో భవతి.
లోక వ్యవహారం అంతా సత్యం అసత్యంతోనే నిర్మితమైంది అని శంకర భాష్యం చెబుతున్నది. భూమి గుండ్రంగా ఉన్నా ఫ్లాట్గా ఉందని అనుకుంటే కానీ బండి నడవదు. కాబట్టి సారాంశమైన విషయం ఏమిటంటే సత్యాసత్యముల నిర్ణయము అహింసను పురస్కరించుకొని మనం విచారించేవాళ్ళే. కాబట్టి అహింసా పరమో ధర్మ అనేది మనకు మూలభూతమైన సిద్ధాంతం. సుందరకాండలో సీతాదేవి అక్కడున్న రాక్షస స్త్రీలు అడుగుతారు, త్వయాకృత సంవాద, నీతో మాట్లాడి చాలాసేపు ఇక్కడే ఉన్నటువంటి ఆ వానరుడు ఉన్నాడే ఆయన్ని బంధించేశారు, ఆయన తోగకు నిప్పండించుతున్నారు అని చెబుతున్నారు. ఎవరు అసలు అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి చెప్పమా అని అడుగుతున్నారు. నేను కూడా అతని రాక్షసుడు అనుకుంటున్నానమ్మా. అహిరేవ విజానాతి అహేహ పాదాన్న సంశయ, పాముకున్న కాళ్ళని పామే తెలుసుకుంటుంది, నాకేం తెలుసు అన్నదిట తల్లి. అంటే ఆత్మాపహరణోపమం, తన వాడైన హనుమంతునికి అపకారం ఎక్కడ జరుగుతుందో అని భయంతో ఆమె అబద్ధం ఆడింది. అంటే హింసకు ప్రేరేపించేటువంటి సత్యము అది సత్యం కాదు. హింసను ద్రోహమును ఉద్దేశించుకొని ఎప్పుడైతే మనము కపట నాటకం ఆడుతూ అసత్యములు ఆడుతుంటామో అప్పుడు మనకు పాపం లభిస్తుంది. అకౌంటబిలిటీ ఉన్నది, అది పాప ఆచరణ కింద వస్తుంది. ఎప్పుడైతే ఇతరులకు హింస కలగకుండా సంరక్షణం చేసుకునేటందుకోసము అబద్ధం ఆడవలసిన పరిస్థితి వచ్చిందో అప్పుడు తప్పులేదు. అది పెద్ద హింస కాదు, పెద్ద సంకటం కాదు. మామూలు ధోరణిలో అబద్ధములు ఆడకుండా ఎవడు బతకలేడు అని చెప్పేసి లోకవృత్తాన్ని శ్రీమద్ రామాయణం నుండే మనం నేర్చుకోవాల్సి ఉన్నాం. అంతా అయిన తర్వాత సీతాదేవి మంచి గట్టి ప్రశ్న వేస్తుంది, నిలవదీసి అడుగుతుంది ఆంజనేయ స్వామి. త్రయాణమేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే. హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు ముగ్గురు మాత్రమే సముద్ర లంఘనం చేయగలరు అని అంటున్నారయ్యా. సరే, బాగానే ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ వానర సేనలు అన్నీ కూడా సముద్రాన్ని దాటి ఇక్కడికి ఎలా రాగలవు? ఇది పెద్ద ప్రశ్నగా ఉందే అని సీతాదేవి ప్రశ్న వేస్తుంది. అప్పుడు ఆంజనేయ స్వామి దిగాలు పడి కూర్చుని, నిజమేనమ్మా, నాకు తోచనే లేదు, వాళ్ళు ఎలా వస్తారో ఏమిటోను అని ఆమెకు వచ్చినటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని అంతా కూడా నేలపాలు చేయలేదు. సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్ నబ్రుయాత్ సత్యం అప్రియం. అప్రియమైన సత్యాన్ని మాట్లాడకూడదు, చెప్పకూడదు. కాబట్టి ఆయన కూడా అబద్ధం ఆడేశాడు. ఎక్కడ పరుషవచనం చేత కానీ, చేతల చేత కానీ, మరొక విధంగా కానీ ఇతరులకి హింసను ద్రోహమును తలపెట్టుతున్నావో అప్పుడు మాత్రమే నీవు అబద్ధములాడటము నేరం అవుతుంది. కారణము అహింసా పరమో ధర్మ అనేది అన్నింటికి మూలమైన సిద్ధాంతము. దీనిని మనం తప్పకుండా గ్రహించుకోవాల్సి ఉన్నాం. ఇంతేకాకుండా మనుస్మృతి యొక్క శ్లోకం ఇక్కడ అన్వయమవుతున్నది. నబ్రుయా సత్యమప్రియం. చివరికి అభిభీషణుడు, సుగ్రీవుడు, వానరసేనుడు, రామలక్ష్మణుడు అక్కడ కూర్చొని తర్జన భజన చేసి ఏం చేయాలి, సముద్ర లంఘనం ఎలాగని చెప్పేసి చాలాసేపు విచార విమర్శలు చేశారు. 3 రోజులు ఆయన ప్రాయపోషణ చేశాడు మహానుభావుడు. ఇంత తతంగం ముందున్నా కూడా ఆంజనేయ స్వామి అబద్ధం ఆడేశాడు. ఏమైనా అబద్ధం ఆడాడు? నహి ప్రకృష్టా ప్రేష్యంతే ఇతరే జనా. అందరికంటే ఎందుకు పనికిరాని చిట్ట చివరి లిస్టులో ఐఎమ్ ది లాస్ట్ ఇన్ ది లిస్ట్. ఆ లిస్టులో ఉన్నవాడిని, నేను చివరివాడిని. అంతే, నాయన నువ్వు వెళ్ళి సీతా అన్వేషణ చేసిరా చూసిరా అని చెప్పి నన్ను పంపించారు వాళ్ళు. అందుచేత అక్కడున్న సేనా నాయకులు, కపివీరులందరూ కూడా నాకంటే 10 రెట్లు 100 రెట్లు చాలా చాలా గొప్పవాళ్ళు. మీకు అత్యంత ఏమి ఎక్కర్లేదు. ఏకోత్పాతేన తేలంకా మేష్యంతి హరియూధపాహ. అక్కడ ఒక్కసారి లంఘనం ఎత్తుకున్నారో ఏకాకిని లంకలో వచ్చి దిగటే, మధ్యలో ఆగే పనే లేదు, అందరూ వచ్చేస్తారమ్మా. ఆయన అంత ఎందుకు, రామలక్ష్మణులను భుజముల మీద కూర్చోబెట్టు నేను నీ ముందరికి తీసుకొస్తాను కదా, నీకు ఇంకా భయం ఎందుకమ్మా. రామలక్ష్మణులు వచ్చారంటే
ఇంకా మనకు వాళ్ళని అడ్డుకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంక ఏమి చింతలు ఏమి భయం లేని చెప్పి ఆశ్వాసం చేశారు. అంతేకాకుండా సీతాదేవి ఆత్మాపహరణోపమం. ఈ రోజుల్లో తనవాడు పరాయవాడనే భేదం లేకుండా ముందు పరాయవాడిని సంరక్షణ చేసుకుంటూ ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పుకోవటము అనేటువంటి ఒక అమాయకమైన పరిస్థితిలో పడి చాలా అవస్థల పాలవుతున్నారు మన భారతదేశ ప్రజలు. ఇది చాలా పొరపాటు. స్వజనస్య చ రక్షిత స్వస్య ధర్మస్య. నారదుడు ఉపదేశించిన 100 శ్లోకాల్లోనే ఉన్నది ఈ మాట. శ్రీరామచంద్ర ప్రభువు తన వాళ్ళని సంరక్షణ చేసుకుంటాడు. ఆ గుణం సీతాదేవి దగ్గర కూడా ఉన్నది. ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి దండనం విధిస్తున్నారు అని రాక్షస్త్రీలు చెబుతున్నారో సీతాదేవికి, ఎవరమ్మా అతను నీతో మాట్లాడాడని చెబితే, వేద్మే రాక్షసమయ్యే వైనం, నేను కూడా రాక్షసుడు అనుకుంటున్నానమ్మా అనేసింది. అబద్ధాలు అడిగింది. అంటే ఎదుటివాడిని సంరక్షణ చేయటం ఎంత అవసరమో, సంరక్షణ చేయగలిగితే వాడు సాధువు అయితే, తన వాణిని తాను కాపాడుకోవడం కూడా అంత అవసరం, అంతకంటే కూడా ప్రధానం. అది ఈ స్వజనస్య చ రక్షిత అనే దాన్ని సీతాదేవి పాటించింది. దీనిని గ్రహించుకుని మనం కూడా స్వజనం మీద అభిమానాన్ని సంరక్షణం చేసుకోవలసి ఉన్నాము. మన చరిత్రను చదువుకున్నట్లయితే అమితమైన ఔదార్యంతో ఎదుటి వాళ్ళని సంరక్షణ చేయటం, మన వాళ్ళని తీసుకువెళ్ళి శత్రువుల చేతికి అప్పగించుకోవడం ఎక్కువైంది. ఈ విధంగానే ముసల్మాన్లు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ దేశంలో దొరబడ్డారు. ఈనాటికే మనలో మనమే ఎంత తెలివితక్కువ వాళ్ళు అవుతున్నామంటే, స్వజనస్య చ రక్షిత అనే ఒక్క ముక్కని శ్రీమద్ రామాయణంలో దానిని అర్థం చేసుకోవటం లేదు. చాలా చాలా ప్రధానమైన అంశం. సీతారాముల యొక్క ఐకమత్యాన్ని, ఏకస్వభావాన్ని మనం మరొక చోట కూడా చూడగలం. సీతాదేవి ఏముంటుంది? నకశ్చిన్నాపరాధ్యతి. ఆంజనేయ జన్మెత్తిన తర్వాత అపరాధములు చేయనివాడు ఉంటే ఎవడుంటాడన్నది. అలాగే శ్రీరామచంద్రమూర్తిని గురించి చెబుతూ వాల్మీకి మహర్షి అంటాడు, ఆత్మవత్తయ, ఆయన ఆత్మవంతుడు కాబట్టి అపకారములు 100 చేసినా సరే సహించుతాడు. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. ఇటువంటి కళ్యాణ గుణం గలవాడు ఎవడైనా కని విని ఎరుగుదాం. ఈ ప్రపంచంలో 100 అపకారములు చేసినా, అపరాధములు చేసినా సహించుతాడు. ఏదో ఎన్నటికో ఒకసారి ఒక ఉపకారం, ఒక మంచి పని నీకు చేసినట్లయితే దానిని మర్చిపోకుండా కృతజ్ఞుడై సాధుభావంతో సంరక్షణ చేస్తాడు. ఇదే స్వభావం సీతాదేవికి ఉన్నది. నకశ్చిన్న అపరాధ్యతి. ఆంజనేయ స్వామి సీతాదేవి ముందు తన కోరికను వెల్లడించుతాడు. అమ్మా, నిన్ను చెట్టు కింద కూర్చోబెట్టి రాక్షస స్త్రీలందరూ పౌరుషవాక్యములని చాలా బాధ పెట్టారు. నీవు పాపం చాలా కష్టాల్లో ఉండి ఆత్మహత్య కూడా పాల్పడ్డావు తల్లి. వాళ్ళు చేసిన దురాగతాలు నేను సహించలేకుండా ఉన్నాను. నీవు నాకు అనుమతి ఇచ్చినట్లయితే ఆ రాక్షసులను నేను బాధ పెడతాను, హింసించుతాను, దండనీతి చూపిస్తాను, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇస్తానన్నాడు. ఆ సీతాదేవి సహనానికి మారుపేరు. భూమి నుండి ఆవిర్భవించిన తల్లి. భూదేవికి ఎంత సహనం ఉందో ఆ తల్లి దగ్గర అంత సహనం ఉన్నది. అంచేత నకశ్చిన్న అపరాధ్యతి. ఆయన అపరాధం చేయనివాడు అంటే ఎవడున్నాడు? అయినా వాళ్ళు రావణాసురుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాల్సిన వాళ్ళు కావాలని ఏమీ బాధలు పెట్టలేదు కదా. అంచేత వాళ్ళని మనమేమి బాధ పెట్టవలసిన పని లేదు నాయన అని చెప్పింది. నకశ్చిన్న అపరాధిత అనడంతో ఒకేసారి ఆంజనేయ స్వామి నాలిక ఖర్చుకున్నాడు. ఆంజనేయ స్వామి ఇంత శ్రమపడి లంకాదహనం చేసిన తర్వాత సముద్రంలో
తోకకు అంటించిన అగ్నిజ్వాలను ఆర్పేసుకున్న తర్వాత ఒక్కసారి విస్మితుడైపోయి చింతాక్రాంతుడైపోయినాడు. నా యదగ్ధ ప్రదృశ్యతే, లంకానగరంలో 4 అంగుళాల చోటు కూడా తగలబడకుండా వదిలిపెట్టకుండా నేను దహనం చేసేసాను. అయ్యో ఎంత పని అయింది, సీతాదేవిని కూడా నేను ఈ అగ్నిజ్వాలల పాలు చేసి ఉంటానేమో అని భయంకరమైన చింతలో మునిగిపోయినాడు. మరి ఆయన చేసిన పొరపాటు కాదా అది? నకశ్చిన్న అపరాధి. అతను చేసిన పొరపాటు వెంటనే గుర్తుకొచ్చింది ఆంజనేయ స్వామి. ఇంత ఘనాతి ఘనుడైన మహావీరుడు ఆంజనేయ స్వామి సీతాదేవి ముందర చిన్న పిల్లవాడిపోయినాడు. ఆ తల్లి యొక్క ఔదార్య గుణము, క్షమాగుణము, వివేకము చూసి మరొకసారి విస్తుపోయినాడు. అలాంటి సందర్భం ఇంకోటి ఏమిటంటే, ఆంజనేయ స్వామి, అమ్మ నిన్ను నా భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకువెళ్తాను, సముద్రాన్ని లంఘించేసి రామచంద్ర ముందరుగా నీకు నేను అప్పచెప్పుదామని కుతూహలంగా ఉందమ్మా అంటాడు. కపిత్వం వానరోత్తమ, ఇదే నీ వానరులకు నా చాపల్యం. అల్పశరీరస్త్వం కథమ్మాం నేతుమర్హసి, పిల్లంత ఉన్నావు లేవు, నన్ను ఎలా మోయగలవు అని చెప్పాడు. అప్పుడు ఆమెకు విశ్వాసం కలిగించేటందుకోసం తతో వర్ధితు మారేవే సీతా ప్రత్యయ కారణాత్ మేరుమందర సంకాశ, మేరుపర్వతం మందరపర్వతం కలిపితే ఎంత ఎత్తు ఉంటాడో అంత ఉగ్రమైన చాలా పెద్ద రూపాన్ని ధరించి లంకామపి సరావణం, రావణాసునితో సహా మొత్తం లంకానగరాన్ని కూడా పెకలించేసి తీసుకెళ్ళగలనమ్మా అన్నట్టు. అంటే అప్పుడు చాలా సంతోషించింది సీతాదేవి. నాయన నువ్వు అంతటవాడవేను, చాలా సంతోషం. నీ యొక్క సామర్థ్యం తెలియకుండా శ్రీరామప్రభు ఇక్కడ పంపించాడు కదా, అయినా కూడా ఒక మాట చెబుతున్నాను, నన్ను నీవు తీసుకువెళ్ళి సముద్రలంఘనం చేస్తున్న సమయంలో రాక్షసులు వెనక నుండి వచ్చేసి యుద్ధం చేస్తే వాళ్ళతో యుద్ధం చేస్తూ కూర్చుంటావా, లేకపోతే నన్నే జాగ్రత్తగా చూసుకుని ముందడుగు వేస్తావా? నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తుండగా కింద సముద్రం ఉండగా భయపడి నేను సముద్రంలో పడిపోతే నీకైతే ఏమవుతుంది? అంచేత అటువంటి సంకటాన్ని మనం కావాలని కోరి తెచ్చుకోకూడదు. అంతేకాకుండా నేను పరపురుష స్పర్శ అంటే ఇష్టపడను. బలాత్కారం మీద రావణాసుడు నన్ను తీసుకొచ్చాడు, ఆ సంగతి వేరు. అయినా మరొక్క మాట చెబుతున్నాను, రాఘవస్య యశోహి త్వయాశస్తే స్వరాక్షసై. శ్రీరామప్రభు వచ్చి ఆయనంతటా ఆయన రావణ వధ చేసి నన్ను తీసుకువెళితే తస్య సురసంభవేత్, ఆయనకి అది యోగ్యంగా ఉంటుంది. అంతేగాని మళ్ళీ చాటుగా నన్ను తీసుకువెళ్ళిపోవడం నువ్వు సమంజసం కాదు. కాబట్టి ముందు వెనుకలు ఆలోచించుకోవాలి సుమా. నన్ను తీసుకువెళ్తాననేసి ఉత్సాహంతో సంతోషంతో కుతూహలంతో అనడం కాదు అని సీతాదేవి అన్నది. అనేటప్పటికీ అప్పుడు కూడా తాను పాపం ఆయన చిన్నపుచ్చుకున్నాడు. ఈ విధంగా శ్రీరామచంద్రుల యొక్క గుణగ్రామంలో ఇంతటి హనుమంతుడు కూడా పసిపిల్లవాడైపోయినాడు. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ ద్వావేవ కృతనౌ వందే కపీశ్వర కవీశ్వరౌ. కాబట్టి అహింసారతి రక్షుద్ర ఘృణీ సత్యపరాక్రమ. అసత్యములు ఆడినా కూడా అవి ఆ అసత్యం అనేది హింసా బుద్ధితో కానీ పరద్రోహ బుద్ధితో కానీ ఎప్పుడైతే నువ్వు ఆడటం లేదో అది అప్పుడు పాపానికి దోవ తీయటం లేదు. మహాభారతంలో విరాటపురంలో ఆపద్ధర్మంగా ధర్మరాజు భీముడు వీళ్ళందరూ అబద్ధాలు ఆడేశారు. నేను వలలుడను చెప్పుకున్నాడు భీముడు, నేను బృహన్నలను అన్నాడు అర్జునుడు. సరే ఆ విషయాలు అందరికీ తెలిసినవి. అప్పుడు అసత్య దోషం రాలేదు వాళ్ళకి. కానీ విరాటపురం అయిపోయిన తర్వాత యుద్ధంలో ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అన్న చోట అబద్ధం ఆడిన దోషం ఆయనకు వచ్చి తర్వాత దాని పాపహరణానికి నరకలోకంలో నివాసులందరినీ కూడా ఆయన చూడవలసిన అవసరం పట్టింది అన్నారు.
ఎందువల్ల అశ్వత్థామ హతః కుంజర అనే మాట విన్న క్షణంలో ద్రోణాచార్యుల వారు పుత్రప్రేమతో ఒకే ఒక కుమారుడు, అతడు చనిపోయినాడు, ధర్మరాజు అబద్ధాలు ఆడేవాడు కాడు అని ఆయన మీద నమ్మకంతో దుఃఖాక్రాంతుడైపోయి అస్త్ర సన్యాసం చేసి ప్రాయోపవేశం చేసి ప్రాణోత్క్రమణానికి సిద్ధపడ్డాడు. ఈ విధంగా ద్రోణాచార్యుల వారి హింసకు అది కారణమైంది కాబట్టి ధర్మరాజు ఆడిన అసత్యము దోషావహమైంది, పాపావహమైనది. ఇతరత్ర కాలేదు. మనం చెప్పుకున్న అరణ్యకాండలో అకృతదారశ్చ హాస్య సందర్భంలో నా తమ్ముడు లక్ష్మణుడే ఇంకేం పెళ్లి కాలేదంటాడు రాముడు. కాబట్టి శుక్రనీతిలో కూడా ఒక పెళ్లికి తెరచాలన్నా, మరి ప్రాణభయం నుండి ఒక మరి సంరక్షణ చేయవలసిందన్నా, అలాంటి సందర్భాల్లో అసత్య భాషణం అనేది పాపావహం కాదు. ఎందువల్ల కాదు? ఎప్పుడు అసత్యం అనేది మనకు పాపాన్ని తెచ్చిపెడుతున్నది? సమస్తమైన అధర్మాలకి, హింసాకాండకు, ద్రోహానికి మొట్టమొదటి ఆరంభ దశ అసత్యం. కాబట్టి అలాంటి సందర్భాల్లో మాత్రమే అసత్యము, అధర్మము మనకు పాపకారణములై నరకహేతువులు అవుతున్నాయి. కాబట్టి అసత్యము, సత్యము వీనిని గ్రహించుకునేటప్పుడు దానికి అండర్లైన్డ్ అధోరేఖతో ఉన్నటువంటి ప్రధానమైన విషయం అహింసా పరమో ధర్మ. ఈ విధంగా శ్రీమద్ రామాయణంలో అహింసా పరమో ధర్మ అనేది ప్రతి పేజీలోనూ, ప్రతి పుటలోనూ కనిపిస్తున్నది మనకు. అహింసారతి అక్షుద్ర గుణి సత్యపరాక్రమ. కాబట్టి శ్రీరామచంద్రుని యొక్క మహనీయత ఏమిటంటే సత్యసంధుడే కాకుండా సత్యపరాక్రముడయి, ఆయన పరద్రోహ బుద్ధి ఏమాత్రం లేనివాడై అహింసాపరాయణుడయ్యే ప్రవర్తించాడు. అంచేత అహింసారతి అక్షుద్ర గుణి సత్యపరాక్రమ అని ఈ చెప్పిన శ్లోకార్థములో సత్యపరాక్రమ అనే దాన్ని వాల్మీకి మహర్షి తనివితీరా పలుమార్లు ఉచ్చరించుతాడు శ్రీమద్ రామాయణంలో. దాని తనితీరా ఇలాంటి విశేషములు మనం పునరుక్తితో మరలా చింతనం చేసుకున్నా కూడా మంచిదే. వేదశాస్త్ర పురాణ ఇతిహాసములందు కానీ ఇతరత్ర కానీ పునరుక్తి దోషావహం కాదు. అందులోనూ ఉపాధ్యాయులైన వాళ్ళు పునరుక్తి లేకుండా ఉండలేరు. కవితా రచనలో పునరుక్తి దోషావహం అవుతుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం దాని ఎక్సెప్షన్ ఉంటుంది. సరే, కవితా రచన గురించి మనం ఇప్పుడు ప్రస్తావన చేయటం లేదు. కాబట్టి సత్యపరాక్రమం అనే దాన్ని మనం మళ్ళీ ఒకసారి చింతనం చేసుకుంటున్నాం. శ్రీరామచంద్రుడు భీష్ముడు పట్టాభిషేకం సముద్ర జలాలతో చేయండిరా అన్నారు. సుగ్రీవుడులందరూ చేశారు. అంతే. ఒకసారి రామచంద్రుని ముఖం నుండి విభీషణుడు లంకారాజ్యం మనకు రాజు కాబోతున్నాడని చెప్పగానే అయినట్టే సత్యపరాక్రమ. ఇంకా 2 విడతలు వస్తుంది శ్రీమద్ రామాయణంలో. ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఎవరు? లక్ష్మణస్వామి. భయంకరమైన యుద్ధం జరుగుతున్నా చివరికి ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిరియది పౌరుషే చ ప్రతిద్వంద్వ శరైనం జహి రావణిం. చివరికి బాణమును సంధానం చేసి, నా శ్రీరామచంద్రుడు మా అన్నగారు ఆయన ధర్మాత్ముడు సత్యసంధుడైతే, ఓ బాణమా, ఈ దెబ్బతో నువ్వు ఇంద్రజిత్తుని వధించి తీరవలెను అని బాణప్రయోగం చేస్తాడు. ఆ దెబ్బతో ఇంద్రజిత్తు కాస్త ఖాళీ ఇఠా అయిపోయినాడు. అది సత్యపరాక్రమ అంటే. ఆ విధంగానే రావణాసుడు తన శక్తి అయిన ఆయుధాన్ని విభీషణుని మీద ఉపయోగించబోయినాడు. ఎందువల్ల? ఇంటి గుట్టు లంకకు చేటు అని ఇంద్రజిత్ వధ కారణమైనాడు వీడు, కులాంగారకుడైనాడు వీడు దుంపదగా అని చెప్పేసి విభీషణుని మీద కోపంతో శక్తి అయిన ఆయుధాన్ని ఎత్తాడు. మయుడు అతనికి ఇచ్చినటువంటి అమోఘమైన అస్త్రం అది. ఒక మహావీరుణ్ణి మట్టు పెట్టి తీరుతుంది. దానికి రెండో మాట లేదు.
ఎప్పుడైతే విభీషణుడి మీదకి ఎప్పుడైతే శక్తిని ప్రయోగిస్తున్నాడో శరణాగత పరిత్రాణ పరాయణులైన రఘువీరులైన మహానుభావులు కాబట్టి లక్ష్మణుడు ముందుకు వచ్చేసేసాడు. విభీషణుడు సంరక్షణ చేసేటందుకు తాను అడ్డుపడి రావణుడితో యుద్ధాన్ని తలపడ్డాడు. రావణాసుడు ఏమనుకున్నాడు, మరీ మంచిది, నా సోదరుడు నేను చంపుకోవడం ఎందుకు, శత్రుపక్షంలో ఉన్న రాముల వారి తమ్ముడిని కొడితే మరీ మంచిది, ఇది ఆల్ ది బెస్ట్ అనుకున్నాడు. ఆ శక్తిని ఆయుధాన్ని లక్ష్మణుడు ప్రయోగించాడు. ప్రయోగించేటప్పటికీ అయిపోయింది. దాన్ని ఎవరు ఎదుర్కొనేవాడు లేరని గ్రహించిన వాడై దాన్ని ఎదుర్కొనేటందుకు సమయం కూడా లేదని గ్రహించి శ్రీరామచంద్రుడు స్వస్త్యస్తు లక్ష్మణ ఆయేది అంతే, లక్ష్మణుడు క్షేమం కలుగాక అని ఒక్క మాట వదిలేశాడు. ఆయన సత్యపరాక్రముడు కాబట్టి ఆ శక్తి అయిన ఆయుధం వచ్చి లక్ష్మణస్వామి గుండెల్లో దిగబడిపోయింది. ఆయన మూర్ఛాక్రాంతుడైపోయినాడు. ఆయన సంరక్షణ చేసేందుకు ఆంజనేయ స్వామిలో సంజీవిని ఔషధం తీసుకుని వచ్చాడు. మొత్తానికి లక్ష్మణస్వామి జీవించి బ్రతికి బయటపడ్డాడు అంటే అది శ్రీరామప్రభు యొక్క సత్యవచనం యొక్క మహాత్మ్యము. ఇలాంటి శక్తి అయిన ఆయుధాన్ని వదిలిపెట్టేప్పటి కర్ణుడు ఘటోత్కచుడు కాస్త స్వాహ అయిపోయినాడు. కాబట్టి శక్తి అయిన ఆయుధానికి మళ్ళీ రెండో మాట ఉండదు. కానీ శ్రీరామచంద్రుని యొక్క సత్యపరాక్రముడు కాబట్టి ఆయన పరాక్రమం దేనిలో ఉంది అంటే సత్యంలో ఉన్నది. అమృతం నోక్తపూర్వమే నచవక్షే కదాచన రామో ద్విర్నాహి భాషతే, ఆయన నోటంబడి వాక్యం వచ్చింది అంటే అది అయి తీరుతుంది. ఆయన సంకల్పసిద్ధుడు కాబట్టి ఆ సత్యపరాక్రముడి అయిన కళ్యాణగుణ సాగరుడైన శ్రీరామప్రభు యొక్క చరిత్రలో కొన్ని విశేషములను మనం మననం చేసుకుంటున్నాం, చింతనం చేసుకుంటున్నాం. ఆ సందర్భంలో మన ఆరంభంలో చెప్పుకున్నాం మనం, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉన్నది. అందరిలో ఉన్న గుడి ఏమిటంటే దేహో దేవాలయ ప్రోక్త దేవో జీవ సనాతన. కాబట్టి ఏ దేవుడైతే ప్రతి జీవుల యొక్క హృదయ గుహయందు నివిష్టుడై ఉన్నాడో, కదలకుండా ఉన్నాడో, యంత్రారూఢ ఆయన మాయ అని ఆయన్ని పట్టిస్తుంది. వ్యంజనావృత్తి చేత శ్రీమద్ రామాయణం అనేటువంటి మహా ఇతిహాసము, మహాకావ్యము, ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం. దానికి సెంటర్ పాయింట్గా ఉన్నది స్వయంప్రభా బిలం అనేది ఎక్కడ కిష్కింధాకాండలో. 7 కాండల్లోనూ కిష్కింధాకాండ మధ్యలో ఉన్నది. కాబట్టి గ్రావిటేషనల్ పుల్ అంటాడు సైన్స్లో. గరిమనాభిస్థానమైనటువంటి కిష్కింధాకాండలో అక్కడ సీతాదేవిని అన్వేషణ చేస్తూ వానరుల ఈ వర్గములన్నీ కూడా పాపం ఆకలి దెబ్బలతో అలమటించిపోతున్నారు. దోవ తెలియలేదు, ఏం చేయాలో తోసక వెళ్తుంటే అక్కడే సంచారం చేస్తుండగా, అన్వేషణ చేస్తుండగా ఎక్కడి నుంచో నీళ్ళలో జలకాలాడి రెక్కలను విదులుచుకుంటూ టపటపలాడుకుంటూ కొన్ని బెగ్గురు పక్షులు బయటకు వచ్చినాయి. వేరే ఇక్కడ ఏదో సరోవరం జలం ఉన్నట్టుంది అని చెప్పేసి అటువైపుగా నెమ్మదిగా వెళితే పెద్ద బిలం, కట్టిక చీకటి, దానిలో ప్రవేశించారు వీళ్ళందరూ కూడా. ప్రవేశించి అక్కడ స్వయంప్రభా ఆర్ద్రంజ్వలతి జ్యోతిర్హమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి. ఆ ఆత్మజ్యోతి అనేది హృదయాంతరాలలో ఉన్నది అని ఇప్పుడు నేను చెప్పిన వేదమంత్రానికి అర్థమైన వస్తువు విషయము అక్కడ స్వయంప్రభ నామధేయంతో విరాజమానమవుతున్నది. ఆ జ్యోతిస్సులో అంధకారం అంతా పటాపంచలైపోయింది. అది స్వయంప్రభాదేవి మార్గదర్శనం చేసి వాళ్ళకి కావలసినంత సహాయాన్ని చేస్తుంది. అంటే ఆత్మజ్యోతి నిత్య జ్ఞానస్వరూపిణి అంధకారమును
కనుక అజ్ఞానావరణమును తొలగించుతుంది. దానికోసమే ఈ మనం చేసేటువంటి సమస్తమైన పుణ్య కార్యకలాపములన్నీ కూడాను అని గొప్ప సందేశాన్ని ఇస్తున్నది శ్రీమద్ రామాయణం. దానిని ఆశ్రయించినటువంటి వాళ్ళు సత్పురుషులు అవుతున్నారు. దీన్ని ఉద్దేశించుకునే శ్రీరామచంద్ర ప్రభువు ప్రత్యేగాత్మమిమం ధర్మం అని స్పష్టం చేస్తున్నాడు. ధర్మం అని చెప్పి దేన్ని మాట్లాడుకుంటున్నారో ప్రజలందరూ కూడా ప్రత్యేగాత్మమిమం ధర్మం, అది హృదయాంతర్వర్తి అయిన ప్రత్యేగాత్మను గుర్తించటమే ధర్మము. ఆ ప్రత్యేగాత్మ చెప్పినట్లు నడుచుకోవటమే ధర్మము అనేటువంటి గాయత్రి మంత్రార్థమును, ముందాక చెప్పిన వేద మంత్రార్థమును, సమస్తమైన సారాంశమును కిష్కింధాకాండలో స్వయంప్రభా వృత్తాంతం మనకు తెలియజేస్తున్నది. దాని అంతరార్థము ఉత్తమోత్తమైన ధ్వని మార్గంలో అది ఎంతో మనోహరంగా ఉన్నది. అంతే శ్రీమద్ రామాయణమునందు కావ్యభాషలో ఉన్నది. వేదాంత అర్థం నిండి నిబిడీకృతమై ఉన్నది. ఆచారకాండ దానిని స్మరించడం చేతనే మనకు అనుభవానికి వచ్చేటంత సులువుగా ఉన్నది. అంచేత శ్రీమద్ రామాయణ స్మరణం చేత మనం పామునులమై ఈ పుణ్యభూమి అయిన కర్మభూమిని, భరతభూమిని శ్రీమద్ రామాయణ పారాయణముల చేతను, శ్రీరామనామ జపం చేతను, ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామ శ్రీరామ్ భూయో భూయో నమామ్యమనే శ్లోకమును సమస్త ప్రజానీకం భారతదేశం ప్రజలందరూ కూడా వందలు వేలు లక్షల సార్లు పారాయణ చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ మాటలతో మనం మంగళాశాసనం చేస్తున్నాం. ఉపనయతు మంగళం న సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవనళినదలేక్షణో రామ శ్రీరామచంద్ర శతపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామ సీతాముఖాంభోరుహచంచరీక నిరంతరం మంగళమాతనోతు. స్వస్తి ప్రజాభ్యః.